గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఏమని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయడం స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త నాకు కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 26 మార్చ్ 2024. సో ఈరోజు బిజినెస్ న్యూస్లో మనం నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము. ఇండియా విక్స్ గురించి తెలుసుకుంటాము. పీసీఆర్ నిఫ్టీ రేషియో అండ్ వివిధ పత్రికలు 15 రకాల పత్రికల పేపర్ నుంచి వార్త సేకరించి మేము ముందు ఉంచుతున్నాము. అండ్ ఈరోజు బ్యాండ్లు ఉన్న లిస్టు గురించి, ఫ్యూచర్ ఆప్షన్ లిస్టు షేర్ గురించి తెలుసుకుంటాము. చివరిగా మా చాయిస్ షేర్ టుడే నాకు నచ్చిన ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉన్న షేర్ గురించి చెప్తాము. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఫండమెంటల్ షేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, అది గుర్తించండి. ఇక్కడ ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్రోకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రసాద్ చెప్తున్నా, ఇప్పుడు ఎలక్షన్స్ పీరియడ్, మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ వస్తుంది. అండ్ ఫండమెంటల్స్ చేసిన కొన్ని వాటిని డిప్లో యావరేజ్ చేసుకుని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం 50% బుక్ చేసుకుంటూ పోవాలి. అది గుర్తించండి. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబిలిస్ట్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. అది గుర్తించండి. అండ్ ఇక్కడ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్లో ఉన్న అనుభవం ప్రకారం ఈ కింది లక్షణాలు ఎవరికైతే ఉంటారో తప్పకుండా విజయం వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్కు కంపల్సరీ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ తర్వాత మనకు నమ్మకం ఉండాలి. డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. షేర్ మార్కెట్ ముఖ్యమైన డబ్బు కన్నా ముఖ్యమైనది నాలెడ్జ్ అంటే ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎందుకు కొనాలని నాలెడ్జ్ మనం రీసెర్చ్ చేసి నాలెడ్జ్తో, డబ్బుతో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కరేజ్తో ముందు సాగాలి. డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి ధైర్యం కావాలి. అండ్ లాంగ్ రన్ ఉండాలి. కనీసం లాంగ్ రన్ అంటే నా ఉద్దేశం ప్రకారం ఒక షేర్ కొన్న తర్వాత 3 months నుంచి 3 years ఇస్తే కానీ మీ యొక్క దాని యొక్క కదలికలు హెచ్చుతగ్గులు గుర్తించే అవకాశం ఉంటుంది. అండ్ సొంత మనతోనే బిజినెస్ చేయాలి. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ మనము ప్రతిసారి కూడా చెప్తున్నాము, మన స్టాక్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ యొక్క పరిస్థితిని బట్టి కూడా మన మార్కెట్ కదలికలు జరుగుతుంటాయి. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ కొద్దిగా చూస్తుంటే కొద్దిగా అవగాహన వస్తుంది. యుఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్. యుఎస్ఏ మార్కెట్ మన ఫ్రైడే నిన్న మన మార్కెట్ ఓలి మూలంగా హాలిడే ఉండే నిన్న మొత్తం నష్టపడటం ముగిసింది. డౌ జోన్స్ 160 పాయింట్ డౌన్, నాస్డాక్ 44, S&P 500 16 పాయింట్. అటు యూరోపియన్ కూడా 13 పాయింట్స్ డౌన్. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ 0.32, జర్మన్ మాత్రం 50 పాయింట్ అప్లో ముగిసింది. ఆసియా మార్కెట్ ప్రస్తుతము సింగపూర్ నిఫ్టీ 40 పాయింట్ డౌన్లో ఉంది. చైనా 2 పాయింట్ డౌన్లో ఉంది. తైవాన్ 60 పాయింట్ అప్లో ఉంది. జపాన్ కూడా 50% డౌన్లో ఉంది, అది గుర్తించండి. సో మన ఫ్రైడే నాడు మన ఇండియన్ మార్కెట్స్లో ఫారినర్స్ సుమారు 3,309 crores సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు సుమారు 3,065 బై చేశారు. వాళ్ళు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా మన ఫ్రైడే నాడు లాభాలు పడడం ముగిసింది. ఇండెక్స్ కూడా ఇప్పుడు 12.2 ఉంది. ఇది ఎంత తగ్గితే అంత మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ పుట్ రేషియో కూడా 1.23 ఉంది. 1 కన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ తగ్గుతుందనే ఒక భావన, అది గుర్తించండి. అండ్ ఈనాడు, సాక్షిలో ఇటువంటి చెప్పుదగిన న్యూస్ లేవు. ఆంధ్రజ్యోతిలో వేదాంత లిమిటెడ్ సుమారు 50,000 కోట్లు పెట్టుబడి వార్త వస్తుంది. సో దీని మూలంగా ఫ్యూచర్ వేదాంతకు రెవెన్యూ, ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం జిందా స్టెయిన్లెస్ కొలాబరేషన్ ఐఐటి కరగతో ఒక ఎంఓ పెట్టుకుంటే వార్త వచ్చింది. సో దీని మూలంగా కూడా దాని యొక్క రెవెన్యూ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మహేంద్ర లైఫ్ స్పేస్ కూడా సుమారు 6,000 crores క్యాపెక్స్ పెట్టబోతున్న వార్త వచ్చింది, అది గుర్తించండి. లైవ్ మిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద లక్ష్మీ ఆర్గనైజ్ ఇచ్చారు. ఈ మధ్యనే లిస్ట్ అయింది, సుమారు 1 year కింద లిస్ట్ అయిన కంపెనీ అనుకుంటే బహుశా మంచి కెమికల్కి సంబంధించిన కంపెనీ, అది గుర్తించండి. అదాని పోర్ట్స్ కూడా అతను ఒక కంపెనీ 90% స్టేక్ పెట్టి కొన్నట్టు వార్త వచ్చింది, $160. సో దీని యొక్క ఇంపాక్ట్ ఈ షేర్పై ఈరోజు పడే ప్రభావం ఉంది. బిజినెస్ లైన్ ప్రకారం స్టాక్ టు బై కింద వాళ్ళు బ్యాంక్ అమరాస్ ఇచ్చారు. చిన్న కంపెనీ బ్యాంక్ అమరాస్తో గవర్నమెంట్ కంపెనీ, దాన్ని తగ్గినప్పుడు అట్లనే వస్తుంది షేరు. అట్లనే గేల్ కూడా ఇచ్చారు ఈరోజు బై కింద. సో ఈ రెండింటిని గుర్తించండి. అంటే స్టాకేజ్ ప్రకారం జేడీఎస్ లైఫ్ సైన్స్కు మరొక US FDA అప్రోచ్ వాళ్ళ డ్రగ్స్ మీద. సో దీని మూలంగా దీని యొక్క ఈరోజు లెమినేట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే ఎక్సైజ్ ఇండెక్స్ కూడా క్యాపెక్స్ ఒక 110 crores తన సబ్సిడీలో పెట్టినట్టు వార్త వస్తుంది. సో మీకు ప్రతిసారి చెప్తున్నా, మన ఎక్సైడ్ బ్యాటరీలో ఎక్సైడ్, అమర్ రెండే ఇండియాలో ఉన్న కంపెనీలు. ఈ రెండు కూడా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది, వాటిని గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఇండియా గ్లోబల్ సొల్యూషన్ కూడా ఒక ఎంఓ పెట్టుకున్న కంపెనీ 208 crores. సో ఇది కూడా ఈరోజు లెమినేట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే లుపిన్ కూడా
దాని సబ్సిడీలో సుమారు 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసింది. దీని యొక్క ప్రభావం ఈరోజు ఉండే అవకాశం ఉంది. సో మా చాయిస్ షేర్ కింద ఈరోజు లక్ష్మీ ఆర్గానిక్స్ ఉంది, అది గుర్తించండి, కెమికల్ కంపెనీ. అండ్ ఈరోజు స్టాక్ అండ్ ఫ్యూచర్ ఆప్షన్స్లో 4 కంపెనీలు సేల్, బయోకాన్, టాటా కెమికల్. ఫ్యూచర్ ఆప్షన్స్లో షేర్ ఉంటాయి కాబట్టి ఈరోజు షేర్లు ఫ్యూచర్ ఆప్షన్ కొనడానికి వీలుండదు, బట్ అమ్మటానికి వీలుంటుంది కాబట్టి ఈ షేర్ల చిత్తగ్రహణ ఈరోజు చాలా తక్కువ ఉంటుంది. సో ఈరోజు మనం చదివిన షేర్ల యొక్క టెక్నికల్ చూద్దాము. ఇక్కడ ఒక టెక్నికల్ చార్ట్ ఉంది. ఇక్కడ మీకు ఒకటే ఇండికేటర్ పెట్టాము, మూవింగ్ అవరేజెస్ 20 days, 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే మూవింగ్ డేస్ ఇవన్నీ మూవింగ్ డేస్ కన్నా ఎక్కువ ఎబో ఏదైతే షేర్ ఉంటుందో ఆ షేరు అప్ ట్రెండ్లో పడుతున్నట్టు గ్రహించాలి. సో దీన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవాలి. వేదాంత లిమిటెడ్ 270 ఉంది ప్రస్తుతము. దీని యొక్క లోయెస్ట్ 208, హైయెస్ట్ 300. సో హైయెస్ట్ ఇంకా 30 రూపాయలు డౌన్ ఉంది. సో చార్ట్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 6-7 days తగ్గిన తర్వాత ఒక 1 week నుంచి అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఈరోజు వార్త ఉంది కాబట్టి ఈరోజు కూడా ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లనే జిందా స్టీల్. సో 693 ఉంది ప్రస్తుతము. 255 దీని యొక్క లోయెస్ట్ రేటు. 707 హైయెస్ట్ దగ్గర ఉంది, ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే అన్ని మూవింగ్ అవరేజెస్ పై ఉంది. గత 1 week నుంచి కూడా ఆల్మోస్ట్ డైలీ కూడా పెరుగుతుంది. సో ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది. అండ్ మహేంద్ర లైఫ్ సైన్స్ ప్రస్తుతము 545 ఉంది, లోయెస్ట్ 316, హైయెస్ట్ 632. సో ఇక్కడ మూవింగ్ అవరేజెస్ రెండు పైన ఉంది. 20 and 50 days ఇంకా పైకి టచ్ కాలేదు. ఇప్పుడు 566 దాటిన తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి ట్రెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. లక్ష్మీ ఆర్గానిక్స్ ప్రస్తుతం 246 ఉంది, లోయెస్ట్ 220, హైయెస్ట్ 320. లోయెస్ట్కి ఆల్మోస్ట్ దగ్గర ఉంది, హైయెస్ట్కు దూరం ఉంది. బట్ ఇది అన్ని మూవింగ్ అవర్స్ పై ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక 20 days మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. ఇంకా ఇవన్నీ క్రాస్ అయిన తర్వాతనే పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ చూసా ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది. కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ అక్లోమేట్స్ అయింది. మొన్న ఫ్రైడే నాడు చాలా పెరిగింది. సో ఈ కంటిన్యూటీ ఈరోజు ఉండే అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. అదాని పోర్ట్ ప్రస్తుతం 1281 ఉంది కరెంట్ రేటు. లోయెస్ట్ 572, హైయెస్ట్ 1356. బట్ ఇది కూడా ట్రెండింగ్లో ఉందామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ముందుగా దాటిన తర్వాత కంటిన్యూగా 7-8 days తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి కంటిన్యూగా 5 days నుంచి పెరుగుతుంది. సో ఈరోజు వాతం బట్టి పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతము 60 రూపీస్ ఉంది, లోయెస్ట్ 22, ఆల్మోస్ట్ 3 ఇంతలు పెరిగింది కింద నుంచి. అండ్ 70 రూపీస్ హైయెస్ట్. ఇది మూవింగ్ అవరేజెస్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవరేజెస్ టచ్ అయ్యి కంటిన్యూగా 3 days పెరిగిన తర్వాత 4 days 5 days కన్సల్టేషన్ అయింది. సో ఇది 65కి పోయడానికి అవకాశం ఉంది. గేల్ ప్రస్తుతం 174 రూపీస్ ఉంది, లోయెస్ట్ 102, హైయెస్ట్ 196. ఇప్పుడు ఇది రెండు మూవింగ్ ఆల్మోస్ట్ మూవింగ్ 20 days మూవింగ్ దాటాలి. ఒకవేళ 178 దాటిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ తగ్గిన తర్వాత తగ్గడం ఆగి కన్సల్టేషన్ జరుగుతుంది. సో ఈరోజు వార్తం బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. జేడెస్ లైఫ్ సైన్స్ ప్రస్తుతం 1000 రూపీస్ ఉంది, 475, లోయెస్ట్ 1015, హైయెస్ట్ దగ్గర ఉంది. బట్ ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే అన్ని మూవింగ్ పై ఉంది. ఆల్మోస్ట్ 1 week 2 weeks నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. ఈరోజు వాడుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. ఎక్సైడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం 307, కరెంట్ రేటు 170, లోయెస్ట్ 354, హైయెస్ట్. ఇక్కడ 20 days 50 days మూవింగ్గా దాటలేదు. ఇది 318 దాటుతుంటే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ట్రెండింగ్లో కనిపిస్తుంది, కంటిన్యూగా 3 days పెరిగింది కాబట్టి ఈరోజు కూడా ఈ వార్తం బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ హిందుజా గ్లోబల్ సైన్స్ ఈ రేట్ ఇప్పుడు 793 ఉంది, లోయెస్ట్ 766, హైయెస్ట్ 1174, లోయెస్ట్కి దగ్గర ఉంది. బట్ ఇది అన్ని డౌన్లో ఉంది, ఎందుకంటే అన్ని ముందుగా దాటింది. బట్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఒక 2 రోజుల నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యేట్టు కనిపిస్తుంది, అది గుర్తించండి. కనీసం 830 దాటాలి, దాటిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది. లూపిన్ ప్రస్తుతం 1608 ఉంది, 628, లోయెస్ట్ 1704, హైయెస్ట్. బట్ ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్గా దాటిన 20 కూడా దాటడానికి ప్రయత్నిస్తుంది. కంటిన్యూగా తగ్గిన తర్వాత 2 days నుంచి అప్ ట్రెండ్ నడుస్తుంది, అది గుర్తించండి. సో ఈరోజు ఈ వార్త అండి. వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.